హాయ్ హలో వెల్కమ్ టు రాకేష్ జీకే ఛానల్. 16th ఫైనాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘం గురించి ఈ వీడియోలో వివరించుకుందాం. దేశంలోని అత్యున్నత చట్టమైన భారత రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్ 280 కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలుపుతుంది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ప్రతి 5 ఏళ్ల కాలానికి గాను ఆర్థిక సంఘం రాష్ట్రపతిచే నియమించబడును. ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఈ నివేదికలోని అంశాలను ఆర్థిక మంత్రి బడ్జెట్ సమయంలో వివరిస్తారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు ఈ కమిషన్ పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులను కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఏ విధంగా పంచాలన్నది దీని యొక్క విధి. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనగారియా నియమించబడ్డారు. ఈయన 2015 జనవరి 1న ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్గా పనిచేశారు. ఇప్పటి వరకు మొత్తం 15 ఆర్థిక సంఘాలు పనిచేయడం జరిగింది. తదుపరి 16వ ఆర్థిక సంఘం తన పనిని 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తుంది. ఇప్పటి వరకు పనిచేసిన మొత్తం 16 ఆర్థిక సంఘం చైర్మన్ గురించి చూద్దాం. 1వ ఆర్థిక సంఘం చైర్మన్ కేసీ నియోగి, 2 కె సంతానం, 3 ఏకే చాందా, 4 డాక్టర్ పివి రాజమన్నర్, 5 మహావీర్ త్యాగి, 6 బ్రహ్మానంద రెడ్డి, 7 జేఎం సెలాట్, 8 వైబి చవాన్, 9 ఎన్కేపి సాల్వే, 10 కేసీ పంత్, 11 ఏఎం కుస్రో, 12 డాక్టర్ సి రంగరాజన్, 13 డాక్టర్ విజయ్ కేల్కర్, 14 వైవి రెడ్డి, 15 ఎన్కే సింగ్. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనగారియా త్వరలో పనిచేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.